శివాయ గురవే నమ. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఒక మంచి విషయం ఈ వాస్తులో భాగంగా తెలుసుకుందామండి. తండ్రి కట్టిన ఇల్లు కొడుకులకు యోగిస్తుందా? ఇది నేను మొన్న విజిట్ వెళ్ళిన చోట ఒక పెద్ద ఆయన అడిగిన విషయం అండి. ఇది తండ్రి ఇల్లు కడతాడు, ఆ తర్వాత ఆయన పెద్దరికం పోయిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఆ ఇంటిని డివైడ్ చేసుకోవడం, అంటే వాళ్ళు భాగాలుగా పంచుకోవడం, ఇలా చేస్తూ ఉంటారు ప్రతి చోట కూడా. కాబట్టి తండ్రి కట్టిన ఇల్లు పిల్లలకు యోగిస్తుందా అంటే 100% యోగిస్తుందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే కొంతమంది అనేది ఏమంటే ఆయన వర్గ ప్రకారంగా ఆ ఇల్లు కట్టింటారు కదండి, మళ్ళీ అలాంటప్పుడు పిల్లలకు ఎలా యోగిస్తుంది అంటే తండ్రి ఆస్తి పిల్లలు పంచుకుంటున్నారు కదండి, అదే రక్తమే పంచుకున్నారు కదండి. కాబట్టి ఆ వర్గుకి అక్కడ మనము తన పిల్లలకు ఈ వర్గు ఇది ఏది కూడా మనం చూడకూడదండి. తండ్రి కట్టిన ఏదైనా సరే తండ్రి వారసత్వం నుంచినే వాళ్ళు వచ్చింటారు కాబట్టి వాళ్ళ వంశాంకులే కాబట్టి వాళ్లకు ఇది ఖచ్చితంగా యోగిస్తుందండి. ఇది విశ్వకర్మ వాస్తు గ్రంథంలో కూడా నేను చదివాను. అలాగే మా పెద్దవాళ్ళు కూడా, మా గురువులు కూడా ఇదే చెప్పారు. నేను కూడా ఒకప్పుడు వాస్తు నేర్చుకునేటప్పుడు ఇదే డౌట్ని మా గురువు గారిని అడిగితే, రే మీ నాయనకి ఎంతమందిరా కొడుకు అన్నారు. నేను నా పర్సనల్ ఇవన్నీ చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా మనకు తండ్రి కట్టిన ఇల్లు పిల్లలకు 100% యోగిస్తుంది. ఎటువంటి అనుమానం లేకుండా ఆ ఇంట్లో మనం కాపురం ఉండవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ జరిగేది ఏమంటే ఒక చిన్న మిస్టేక్. తండ్రి కట్టింటాడు, దాదాపు ఒక 50 ఏళ్ళు అయింటుంది ఆ ఇల్లు. అంటే మనము ఇంకా పుట్టక ముందే కట్టింటారు అనుకుందాము, 50 ఏళ్ళు అయింటుంది. ఆ తర్వాత ఆ ఇల్లు ఎన్ని సంవత్సరాలు యోగిస్తుంది అంటే ఓన్లీ ఆ ఇంటికి ఆయుష్ ఎంతవరకు ఉంటే, అంటే అది 63 సంవత్సరాల, 81 సంవత్సరాల, 95 సంవత్సరాల, లేక 120 సంవత్సరాలు, ఈ విధంగా మన ఆ ఇంటికి ఒక జాతకం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. దాన్ని బట్టే ఆ ఇల్లు యోగిస్తుందండి. అంతేకాని తండ్రి నుంచి వచ్చిన ఇల్లు కదా, మనకు మనమున్నంత వరకు కూడా మన పిల్లలకు కూడా ఇల్లు యోగిస్తుందంటే అది తప్పండి. ఎప్పుడు అలా అనుకోవద్దండి. ఖచ్చితంగా ఆ ఇంటికి సంబంధించిన జాతకం ప్రకారం ఆ ఇంటి యొక్క ఆయుష్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే ఆ ఇల్లు వాళ్ళకు యోగిస్తుంది. ఆ తర్వాత ఆ ఇల్లు ఇంకా నిదానంగా వాళ్లకు నష్టాలను తెచ్చిపెట్టే విధంగానే ఉంటుందండి. ఏమాత్రం ఆ ఇంట్లో అభివృద్ధి అనేది ఏమాత్రం ఉండదు, ఆగిపోతుంది. కాబట్టి ఇది ఒక్కటి తెలుసుకోండి. అంతేగాని తండ్రి కట్టిన ఇంట్లో కొడుకులు ఉండొచ్చు అంటే హ్యాపీగా ఉండొచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇది ఒక్కటి తెలుసుకోండి. ఎందుకంటే ఇది అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది ఇలా కూడా అనుమానించే వాళ్ళు ఉంటారండి, ఒకరు కట్టిన ఇంట్లో ఇంకొకరు ఉండవచ్చా అని. కాబట్టి మన కన్న తండ్రే కాబట్టి మనము అక్కడ హ్యాపీగా జీవనం సాగించవచ్చు. అలాగే ఒకవేళ ఆ ఇల్లు రెంట్కి ఇస్తే వాళ్ళకు యోగిస్తుందా అంటే ఆ ఇల్లు వాస్తుకుంటే మాత్రం వాళ్ళకు కూడా యోగిస్తుందండి. అంతేగాని ఆ ఇల్లు వాస్తుకు లేకుండా కట్టినప్పుడు వాళ్ళు కాదు కదా, కట్టిన వాడికి కట్టిన అతనికి యోగించదు, అలాగే వాళ్ళ పుత్రులకు యోగించదు, అలాగే రెంట్కున్న వాళ్ళకు కూడా యోగించదండి. కాబట్టి మనం ఇందులో తెలుసుకోవాల్సింది, తండ్రి కట్టినా మన తాత కట్టినా ఎవరు కట్టినా ఆ ఇల్లు మంచి వాస్తుతో కట్టి, అలాగే ఆ ఇంటికి ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఉంటుందో అంతవరకు మాత్రమే ఆ ఇల్లు యోగిస్తుంది. ఇదొక్కటి గమనించండి చాలు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.